నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తేనన్నా. ఎలా ఉన్నారు అమ్మా? వేళ్ళకి కూడా ప్రాధాన్యత ఉంటుంది అంటారు కదా. చాలా మందికి ఈ వేలు చూపిస్తే కోపం వస్తుంది, వేలు చూపించి మాట్లాడుకో అంటారు. అసలు ఈ వేలుకున్న పవర్ ఏంటమ్మా? ఏంటి ఇప్పుడు నా మీద వేలు చూపిస్తున్నావు నువ్వు? మరి అడగాలంటే చూపించాలి కదా. ఒప్పుకోను. అంటే సరదాకే అన్నప్పటికీ ఈ వేలు చూపిస్తే నువ్వు అన్నది కరెక్టే. ఎవరికైనా ఈ వేలు చూపిస్తే చాలా కోపం వస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా, చిన్న పిల్లల్ని భయపెట్టేటప్పుడు కూడా జాగ్రత్త అంటారు. తర్వాత కానీ ఈ వేలుతోనే చూడు, ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే పలానా వాళ్ళు ఇల్లు ఎక్కడ అండి అంటే, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే ఆ చివరి ఇల్లే అంటే ఈ వేలు మంచికి పనికొస్తుంది. ఇండెక్స్ ఫింగర్ అంటారు దీన్ని. అంటే మనము ఏదైనా చూపించాలన్నా, ఎదుటి వ్యక్తికి మంచి చూపించాలన్నా, చెడు చూపించాలన్నా ఈ వేలుకి చాలా పవర్ ఉంటుంది. అయితే ఈ వేలుని ఎక్కడెక్కడ వాడరాదో ఎవరికి తెలియదు. ఉంది కదా అని అన్ని చోట్ల వాడేస్తుంటారు. అయితే ఎక్కడ వాడరాదు అంటే, చూపుడు వేలుతో మనము చెట్లను, దేవుడి తాలూకా మందిరాలను చూపించకూడదు. గుడి ఎక్కడుంది అంటే, అదిగో అక్కడేనండి ఆంజనేయ స్వామి గుడి అని చూపించకూడదు. చూపించాలి, ఇలా వెళ్ళిరండి అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది అని ఇలాగా చూపించాలన్నమాట. ఈ వేలును కూడా ఎత్తి చూపించకూడదు. ఈ వేలు పొగరికి సూచన, సక్సెస్ కి సూచన. కాబట్టి ఎవరికైనా చూపించాలన్నప్పుడు ఇలా దీని లోపలికి మడిచి అక్కడే ఉందండి అని చెప్పాలన్నమాట. అయితే పెద్దవారి వైపు కానీ, తర్వాత గురువుల వైపు కానీ, భగవంతుడి వైపు కానీ ఈ వేలు చూపించకూడదు. తర్వాత తమలపాకులో సున్నాన్ని ఈ వేలుతో రాస్తారు చాలా మంది. ఈ వేలుతో రాయకూడదు. ఈ వేలులో టాక్సిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టాక్సిక్ ని దీనిలో రాస్తే అగ్నితత్వం ఉంటుంది కాబట్టి అది దీనిలో రాసినట్టయితే కనుక ఆ తమలపాకుకి ఉన్న ఇంపాక్ట్, బలము కానీ లేదా శక్తి కానీ నశించిపోయే అవకాశం ఉంటుంది. సో తమలపాకు మీద సున్నము ఈ వేలుతో రాయకూడదు. తర్వాత ఔషధాలను, పాలను, ఈ పానీయాలను చూపుడు వేలుతో కలపకూడదు. మనకి చిన్నపిల్లలకి ఏదైనా కలిపి ఇవ్వాలన్నా, టాబ్లెట్ ని ఇలా కరిగించి ఇవ్వాలన్నా ఈ వేలే ఇలా వాడుతుంటారు. సో ఈ వేలుతో ఎటువంటి పని చెయ్యకూడదు. పానీయాలకు సంబంధించి పాలు కానీ ఇతర పానీయాలు కానీ ఈ వేలుని వాడరాదు. ఔషధాలు కూడా, మందులు కూడా ఈ వేలు పనికిరాదు. తర్వాత గంధం అరగదీస్తూ ఉంటారు చాలా మంది. అది అందరికి గంధం పూజలప్పుడు గంధం కలపాలి అంటే కనుక గంధం వేసేసుకుని ఇలా ఇలా అంటుంటారు. సో ఈ వేలుని గంధం కలపడానికి ఉపయోగించకూడదు. తర్వాత ఏంటంటే బొట్టు కూడా ఈ వేలుతో పెట్టుకోకూడదు. ఈ వేలుతో ఎవరికి పెట్టకూడదు. ఓకే, చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇలా తీసి ఇలా బొట్టు పెట్టుకుంటుంటారు. నో, ఈ వేలుని బొట్టు మనం పెట్టుకోవడానికి కానీ ఇతర వాళ్ళకి పెట్టడానికి కానీ ఉపయోగించరాదు. అయితే చూపుడు వేలుతో పూజాది కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడు మనం ఏదైనా పూజ అక్షంతలు వేసేటప్పుడు, మనం ప్రతిరోజు నిత్యకృత్యం పూజలు చేసేటప్పుడు అక్షంతలు ఇలా తీసుకుని ఇలా వెయ్యాలి. చాలా మంది అక్షంతలు తీసుకుని ఇలా వేస్తారు. అంటే విసురుతున్నట్టుంది కానీ అక్షంతలు వేసినట్టు లేదుగా. అక్షంతలు ఈ 3 వేళ్లతో పట్టుకుని దీన్ని పాదాల మీద వెయ్యాలి. ముఖం మీద అక్షంతలు వేయరాదు. మనకి వినాయక చవితి అప్పుడు, రామనవమి అప్పుడు పూజలు చేసేటప్పుడు చాలా మంది అక్షంతలు తీసుకోవడం, ఇలా విసిరేయడం మొహం మీదకి అక్షంతలు విసిరితే అది పొగరు సూచన. చాలా చెడు ఫలితాలు వస్తాయి. పాదాల మీద అక్షంతలు వేయాలి తప్ప ఇంకెక్కడ అక్షంతలు వేసేందుకు అవకాశం లేదు. అందుకనే ఇలా ఈ 3 వేళ్లతోనే మనం అక్షంతలు వేయాలన్నమాట. సో ఈ వేలు అనేది దేనికి ఉపయోగం లేని వేలు, ఓన్లీ రాసుకోవడానికి మాత్రం పనికొస్తుంది. అయితే ఈ వేలు అనేది సక్సెస్ చెప్పడానికి, పొగరు చూపించడానికి, ఈగో యాటిట్యూడ్లకి, తర్వాత విజయానికి, ఈ నలుగురికి సపోర్ట్. ఇది మోస్ట్ పవర్ఫుల్ వేలు అన్నమాట. తర్వాత ఈ వేలు అందరికీ తెలిసిందే, అనామికా వేలు అంటారు. ఈ వేలుతో ఏంటంటే వివాహాలకు కానీ లేదంటే మనకి ఎంగేజ్మెంట్స్ వీటికి ఈ వేలుని వాడతారు. దీన్ని ఉంగరం వేలు అంటారు. ఇది చాలా మంచి వేలు, పవర్ఫుల్ వేలు అన్నమాట. అయితే మనం ఎవరికైనా దేవుడికి పటాలకు బొట్లు పెట్టాలంటే ఈ వేలుని వాడాలి. దేవుడి కార్యాలకు సంబంధించి లేదా ఔషధాలు కలపాలన్నప్పుడు ఈ వేలుతో ఇలా కలపాలన్నమాట. తర్వాత ఈ వేలు తెలిసింది వివాహాలప్పుడు వేలు వేలు కలిపి పట్టుకుని చేస్తారు. ఇది చిటికిన వేలు, అన్నిటిలోకి లాస్ట్ వేలు అన్నమాట. ఇది అందరికీ సపోర్ట్, చిన్నది అనమాట. ఇది అంటే వీళ్ళందరూ పెద్ద అన్నదమ్ములు అయితే ఇది ఆఖరి వాడు అనమాట.
అసలు చాలా మంది అమ్మ మీరు నిజంగా చెప్పినట్టు అక్షింతాలు ఇట్లా విసురుతూ ఉంటారు, ఇట్లా వేయకుండా. అది పెద్ద పాపమే అనుకుంటా. చాలా దోషం అది. మనకి మేము ఇన్ని పూజలు చేస్తున్నాము, ఇన్ని పరిహారాలు చేస్తున్నాము, మాకేమీ రావట్లేదంటే ఏంటిది, పేడలో తీసుకెళ్లి స్ప్రే కొడితే వాసన వస్తుందా? రాదు కదా. అది ఎక్కడ కొడితే మంచి వాసన వస్తుందో అక్కడనే వస్తుంది. మనం అన్నీ చేసేది తప్పులు చేస్తూ నాకు ఫలితం రాలేదు అంటే దేవుడు ఏమైనా మన చుట్టమా ఇచ్చేయడానికి? కాదు కదా. ప్రతిదీ ఒక ప్రక్రియ ఉంటుంది. నెక్స్ట్ జపం చేసేటప్పుడు కూడా చాలా మంది తప్పులు చేస్తుంటారు తల్లి. ఏంటంటే మన జపమాల పట్టుకునేటప్పుడు దీని మీద వేసి పట్టుకుంటారు. అలా పట్టుకోకూడదు. ఇది పైకి పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి మాల వేసి ఇలాగ తిప్పాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ మాల తిప్పడం మానేసి ఎలక్ట్రానిక్ జపం వస్తున్నాయి, అది వేలికి తగిలించేసుకుంటున్నారు, దాన్ని చదివేస్తున్నాం అని అనుకుంటున్నారు. అది చాలా తప్పు. టైమర్ అంటారు దాన్ని, ఏదో పెట్టుకుంటున్నారు. ఈ వేలికి పెట్టేయడం, మేము అన్ని చేసేస్తున్నామని. ఎందుకు జపమాలని వేళ్ల మీద వేసుకోవాలి అంటే కనుక మనం చేసిన జపం తాలూకా ఆ పూసలకి మాలకి ఆ పవర్ ఉంటుంది. దాన్ని మనం ఈ వేలు మీద నుంచి ఇలా తిప్పుతూ ఉంటే ఇది ఆ మాలకి ఈ రెండు టచ్ అయ్యి మనలో గుడ్ వైబ్రేషన్స్ ఉంటాయి, శక్తి పెరుగుతుంది. మనం ఏ జపం అయితే చేస్తున్నామో ఆ జపము 1000 ఇంతలో అయ్యే అవకాశం ఉంటుంది. అంతే ఇక్కడ ఏదో టైమర్ పెట్టేసుకుని అదే చూసేసుకుంటోంది మనకు అయిపోయింది అని చెప్పడం కాదు. ఆ టైమర్ వల్ల ఉపయోగం లేదు. ఎన్ని లక్షలు చేసినా అది వృధానే. మన బూడిదలోనో లేదంటే పేడలోనో సెంటు జల్లినట్టే తప్ప ఉపయోగం అయితే రాదు. మనం జపం చెయ్యాలి అంటే కనుక జపమాలే ఉంచాలి, ఈ 3 వేల మీద వెయ్యాలి, దీనితోనే తిప్పాలి. అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు యాప్ల్లోనో లేదా మీషోలోనో ఆషోల్లోనో ఇవి నెంబరింగ్ వచ్చేస్తుంది. అది దానివల్ల అస్సలు ఉపయోగం లేదు. మనకి నెంబర్లు అయితే పెడతాయి కానీ ఫలితం అయితే రాదు. అమ్మ కొంతమంది తిన్నప్పుడు కూడా స్టైల్ గా తింటుంటారు, ఫింగర్స్ కూడా మొత్తం పెట్టుకొని తినరు, ఒక్కొక్కటి వదిలేస్తూ ఉంటారు. అలా తినొచ్చు అంటారు? అస్సలు తినకూడదు. తర్వాత మనము ఈ 5 వేళ్ళు కలిపి పెట్టాలి. ఎందుకంటే ఇవి పంచభూతాల తత్వమైనటువంటి వేళ్ళు కాబట్టి మనం తినే అన్నము అమ్మవారికి స్వరూపము, పరబ్రహ్మ స్వరూపం అంటాము. అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం కాబట్టి మనము అంటే ఒక గ్రాటిట్యూడ్ తో భోజనం చేయాలి. చాలా మంది ఫ్యాషన్ గా స్పూన్స్ తో తింటారు. అయితే మన సనాతన ధర్మంలోను మన హిందూ భారతదేశంలో మనకి అన్నాన్ని ఇలాగ కలిపి చక్కగా ముద్దలతో తినే సంప్రదాయమే ఉంది. మన రొట్టెలు కావు, ఇంకోటి ఏంటో ఇలా వేళ్లాడేవి తీగల్లాంటివి ఉంటాయి, ఆ పేర్లు కూడా నాకు తెలియదు, ఏమనుకోవద్దు. అయితే అట్లాంటివి తినేవాళ్ళు పుల్లలు చెంచాలు వాడతారు. ఎందుకంటే వాళ్ళు ఇలా తినలేరు కాబట్టి. అది వేరే దేశం యొక్క సంప్రదాయం కానీ మన సంప్రదాయం అది కాదు. మనం శుభ్రంగా కంచం నిండా అన్నం పెట్టుకుంటాము. ఆ అన్నాన్ని చేతులతో కలిపి తినడమే సంప్రదాయము. ఈ 5 వేళల్లో ఉన్న శక్తి మనకి పూర్తిగా లోపలికి వెళ్ళి అన్నమయ శక్తి ఇది ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. ఇంకొకటి కూడా చూడండి, చాలా మంది పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. అంటే ఈ చేతుల్లో మనకి అమృతం ఊరుతుందంట ఈ టిప్స్ మీద. అది అందువల్ల చేతులతో కలిపి తినడమే సంప్రదాయము. ఎక్కడ పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళనివ్వండి, వాళ్ళు ఏమో మన చేతులు కత్తిరించేయరు కదా. నువ్వు చేతులతో అన్నం తినడానికి వీలు లేదని వాళ్ళు ఎవరు అంటారు కదా. మనమే ఏదో పెద్ద హైఫై, ఇక్కడ ఇలా తినాలేమో, ఇలా తింటేనే మనం హోష్ అనుకుంటారు అని ఎచ్చులకు పోయి ఆ స్పూన్స్ తోనూ ఏవో 2 కర్ర పొలలు ఉంటాయి వాటితోనూ తినడం అలవాటు చేసుకున్నాము. అందుకే మన ఆరోగ్యాలు కూడా అట్లనే ఉంటాయి కదా. కాబట్టి ధర్మ ప్రకారము తింటేనే మనలో తేజస్సు. అన్నం తినడం వల్ల ఏమొస్తుందిరా, ఆరోగ్యము, తేజస్సు, ఆ తర్వాత మంచి గ్లో వస్తుంది. అవేవో అర్థమైనవి ఇవి పూసేస్తే గ్లో కాదు, ఒరిజినల్ గా ఉండే గ్లో ఇలాంటివి తింటేనే వచ్చే అవకాశం ఉంటుంది. భగవంతుడు 5 వేళ్ళు ఇచ్చాడు, 5 వేళ్లతో తిందాం, దానిలో సిగ్గు నామోషి ఎందుకు. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.